హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన వ్యవహారాలు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని పనులలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి మానసికంగా దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ఇక డబ్బును కూడా సేవ్ చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి ధనయోగం కలుగుతుంది. ఇక రుణాలను కూడా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఇక కుటుంబ సభ్యులతో విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే నిరుద్యోగులు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు పట్టుదలగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే మేషరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రముఖుల పరిచయం సహకారాన్ని అందిస్తుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవి మీ కృషితో పూర్తి అవుతాయి. గతంలో కొంత జరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆశ్చర్యపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారానికి కావలసిన తగినంత పెట్టుబడులను సమకూర్చుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి అవకాశాలను లభిస్తాయి. రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమ వారికి సుదీర్ఘకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. ఇక విద్యార్థులు అవకాశాలపై ఎదురుచూపులు ఫలిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.